మన దేశం, మనం, మన కుటుంబం, మన పరిసరాలు ప్రతి ఒక్కరూ ముందుకి అభివృద్ధి చెందాలంటే, డెవలప్మెంట్ అవ్వాలంటే ప్రతి ఒక్కరి ఆయుధం ఒకటే, వాళ్ళ బ్రెయిన్. మన చేతుల్లో 100 ఎకరాల పొలం ఉన్నా, 100 కేజీల గోల్డ్ బంగారం ఉన్నా, వెండి ఉన్నా, ఏమున్నా మన బ్రెయిన్ కానీ పని చేయకపోతే అదంతా వ్యర్థం. మన విస్తీర్ణం ఇంచుమించు ఇండియా మొత్తం 3,28,00,000 కోట్ల చదరపు కిలోమీటర్లు ఉంది విస్తీర్ణం. కానీ మన బ్రెయిన్ సరిగా పనిచేయకపోతే కనుక మన డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. ఈ బ్రెయిన్ ఎలా డెవలప్మెంట్ ఎలా చేయాలంటే, ఆ పిల్లవాడు ఇది ఎడ్యుకేషన్ సిస్టంలో పిల్లవాడిని వాడు ఎలా అయితే ముందుకెళ్ళాలనుకుంటున్నాడో, వాడు ఏమైతే చేయాలనుకున్నా వాడు ఇంట్రెస్ట్ని పెట్టి మన ఎడ్యుకేషన్ ఇవ్వాలి తప్ప, మన ఇంట్రెస్ట్ని పెట్టి వాడికి ఎడ్యుకేషన్ ఇవ్వడం కాదు. మన ఇంట్రెస్ట్ని పెట్టి వాడు ఎడ్యుకేషన్ ఇస్తే కనుక ఆ బ్రెయిన్ ఎదగదు. కాబట్టి వాడి ఇంట్రెస్ట్ని పెట్టి మనం వాడికి ఎడ్యుకేషన్ ఇస్తే కనుక వాడి బ్రెయిన్ ఎదుగుతుంది. నెక్స్ట్ వన్, పిల్లలకి చిన్నతనం నుంచి లాంగ్వేజెస్, ఇంగ్లీష్ అవ్వచ్చు, మ్యాథ్స్ అవ్వచ్చు, ఫండమెంటల్స్, అథమెటిక్ అవ్వచ్చు, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే నైతిక విలువలు. అవి స్కూల్లో అన్ని క్లాసుల్లో చెప్పడానికి ఒకసారి అవుతుంది, ఒకసారి అవ్వదు. పేరెంట్, ముఖ్యంగా మదర్ తల్లి గర్భంలో బేబీ ఉన్నప్పటి నుంచి మళ్ళీ 12-15 సంవత్సరాలు వచ్చే వరకు కూడా నైతిక వాల్యూస్, మారల్, ఎథిక్స్ కూడా రోజుకి మార్నింగ్, ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత, స్కూల్కి వెళ్ళే ముందు ఎథిక్స్, మారల్ వాల్యూస్ ఇంటికాడ పేరెంట్ అమ్మగారు చెప్పాలంటే కనుక వాడు చెప్పి వాడిని ఎప్పటికప్పుడు వాడిని తన యొక్క ఆధీనంలో ఉంచుకొని ప్రతిదీ వాడికి నచ్చినట్టు చేయగలిగితే కనుక వాడికి సలహాలు గట్రా ఏమో ఒకంటే ఓన్లీ ఎథిక్స్ నేర్పి వాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏం చెప్పారు ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ అడిగి వాడు ఏం కోరుకుంటున్నాడో, ఎక్కువ గేమ్స్, ఆటలో ఏం చేయాలనుకుంటున్నాడో వాడికి ఒక రూట్ మాత్రం మనం చెప్పాలి. వాడు ఎలా వెళ్ళాలనుకుంటా వాడి ఇష్టం. కానీ మనం వాడు చేయవలసింది ఏంటంటే కనుక జస్ట్ ఒక సలహా ఇవ్వాలంటే, అది స్కూల్లో అవ్వచ్చు, ఇంటి దగ్గర అవ్వచ్చు, పేరెంట్ అవ్వచ్చు. మెయిన్ ముఖ్యంగా అమ్మ చెప్పి మాటలో వాడికి ఒక పునాది, ఒక బేస్మెంట్, ఆ బేస్మెంట్ బలంగా ఉంటే ఇంచుమించుగా 10, 12, 15 సంవత్సరాలు వాడిని జాగ్రత్తగా చూసుకుంటే వాడు మనల్ని ఇంచుమించుగా మళ్ళీ చనిపోయేంత వరకు దేశాన్ని అవ్వచ్చు, కుటుంబాన్ని అవ్వచ్చు, తల్లిని అవ్వచ్చు, చుట్టుపక్కల సమాజాన్ని అవ్వచ్చు, అందరినీ కూడా సక్రమంగా చూసుకుంటాడు. ఈ 10-15 సంవత్సరాల పిల్లవాడిని ఏదో స్కూల్లో జాయిన్ చేసి ఏదో హోంవర్క్లు రాసుకుంటున్నాడు కదా నువ్వు కేర్ తీసుకోకుండా వదిలేసుకుంటే కనుక ఆడు ఒక అనుభవం కింద తయారవుతాడు. ఆడు రేపు పొద్దున వాడు మనల్ని ప్రశ్నించి వాడి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, మన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, ఫ్యామిలీ మొత్తం ఓవరాల్గా ఆడు ఎందుకు పని చేయకుండా పోతాడు. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో జరిగేది అదే. మనకు కావాల్సింది హోంవర్క్లు కాదు, మనకు కావాల్సింది పెద్ద స్కూల్ కాదు, మనకు కావాల్సింది నైతిక విలువలు. అది ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ వేసిన తర్వాత కుర్రోడిని వదిలేయండి. వాడు డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా, సైంటిస్ట్ అవ్వాలా, ఏమవ్వాలని అది ఆడిష్టం, అది మన ఇష్టం కాదు. ఒక్కొక్కడు ఒక్కొక్క ఆలోచన విధానంతో ఈ భూమి మీదకి వస్తాడు. కాబట్టి వాడి ఆలోచన విధానాన్ని మనం క్యాచ్ చేసి వాడు ఎలా వెళ్ళాలనుకుంటున్నాడు ఆ విధానంలోనే వాడిని మనం పుష్ చేసినప్పుడు, పంపినప్పుడు వాడు ఒక దేశానికి ఒక ఆణిముత్యంలో ఎదురవుతాడు. లేదు పక్క వాళ్ళతో పోల్చుకొని పక్క వాళ్ళకి 100 మార్కులు వచ్చినాయి, వాడికి 200 మార్కులు వచ్చినాయి, 100%, 200% వచ్చింది అని మీ పిల్లవాడిని మీరు ఇబ్బంది పెడితే వాడి బ్రెయిన్ ఎదగదు. ఎప్పుడైతే బ్రెయిన్ పని చేయకుండా ఎదగకుండా వెళ్ళిపోయిందో వాడి మీద నెగిటివ్ థాట్స్ వెళ్ళిపోయినాయో వాడు సైకో కింద ఎదురవుతాడు. వాడి వల్ల దేశానికి, మీకు, మీ కుటుంబానికి ఎవ్వరికి కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రతి ఒక్కరు గమనించవలసింది ఏంటంటే బర్డన్ ఉండకూడదు. పిల్లవాడికి బర్డన్ లేకుండా, భారం లేకుండా, ఎక్కువ ప్రేమ, మారల్ వాల్యూస్, గేమ్స్. పిల్లలు అనేటప్పటికి 10, 12, 15 సంవత్సరాల పిల్లలు ప్రతి ఒక్కరు గేమ్స్ని ఎక్కువ ఇష్టపడతారు. ఎక్కువ 50% తన జీవితంలో గేమ్స్. తర్వాత 15 సంవత్సరాల తర్వాత వాడు యవ్వనంలో అడుగుపెట్టిన గేమ్స్ తగ్గిపోతాయి. చదువు అనేది మనం 60, 70, 80 సంవత్సరాల దాకా చదువుకోవచ్చు, కానీ గేమ్స్ అనేది కుదరదు. గేమ్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి నైతిక వాల్యూస్ని ఒక పక్కన తీసుకొచ్చి తర్వాత తక్కువ శాతంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇచ్చి ఒక లాంగ్వేజ్, ఇంగ్లీషు, మ్యాథ్స్ ఇలాంటి జస్ట్ వాడు ఫండమెంటల్స్ నేర్పితే తర్వాత వాడే మనకి ఆధారంగా తయారవుతుంది. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి మిషన్లో నచ్చిన హాస్టల్లో జాయిన్ చేసి ఒక లక్షల ఫీజులు కట్టి పెద్ద స్కూల్, ప్రైమరీ సెక్షన్ పిల్లలకి పెద్ద స్కూల్ అవసరం ఉండదు. జస్ట్ వాడికి అనువుగా ఉండే చిన్న స్కూళ్ళు, దగ్గరలో ఉన్న స్కూళ్ళు చాలామంది హాస్టల్లో జాయిన్ చేస్తున్నారు. హాస్టల్లో జాయిన్ చేస్తే వాడికి తల్లి ప్రేమ ఉండదు, తండ్రి ప్రేమ ఉండదు, ప్రేమ తెలియదు.
ఆడు మిషన్లో తయారవుతాడు. ఆడు అక్కడితో ఆడు బ్రెయిన్ పార్ట్స్ మొత్తం అన్నీ పోనిట్టే ఆడి జీవితం నాశనం అయిపోయినట్టు ఒక విధంగా చెప్పాలంటే. హాస్టల్లో ప్రైమరీ సెక్షన్ పిల్లలు అవ్వచ్చు, హై స్కూల్ సెక్షన్ పిల్లలు అవ్వచ్చు, హాస్టల్లో పడిచేసి ఆడికి ఏదో ఫీజు కడుతున్నామంటే కనుక ఇంకా ఆడి జీవితం ఎందుకు పోయింది. రేపు పొద్దున అనేక సమస్యలు వచ్చిన వాడు పరిష్కారం చూపించలేదు. అదే తల్లిదండ్రులు దగ్గర పెట్టుకొని దగ్గర ప్రైమరీ స్కూల్ ఏదో స్కూలు ఎడ్యుకేషన్ కన్నా మనకు కావాల్సింది ఏంటంటే ప్రేమ. తల్లి యొక్క ప్రేమ, తండ్రి యొక్క ప్రేమ, సొసైటీలో ఒక ప్రేమ. ఈ ప్రపంచం మొత్తం ఇదంతా సొసైటీ మొత్తం ఒక ప్రయోగశాల. ఇది దీనికి స్పెషల్గా ఒక స్కూల్ పెట్టి చేయక్కర్లేదు. చాలామంది సైంటిస్టులు అందరూ బయటే తిరిగారు, పరిసరాల్లో తిరిగారు, వాళ్ళకి నచ్చినట్టు తిరిగారు. తర్వాత ఈ సొసైటీకి అనేకమైన ప్రయోగాలు చేశారు. ఐన్స్టీన్ అవ్వచ్చు, థామస్ ఆల్వా ఎడిషన్ అవ్వచ్చు, చాణక్యుడు, ప్రతి మేధావి కూడా, అరిస్టాటిల్, వాళ్ళందరూ సొసైటీలో నుంచే నేర్చుకున్నారు తప్ప 4 గోడల మీద నేర్చుకునేది ఏమీ లేదు. పిల్లోడి యొక్క సృజనాత్మకత, వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం ఒడిచి పెడితే కనుక అద్భుతాలు చూడొచ్చు. మనం ఈరోజు దేశంలో జనాభా పెరిగిపోతుంది, విపరీతంగా పెరిగిపోతుంది. 18 సంవత్సరాల తర్వాత ఎందుకు వచ్చేయకుండా పోతున్నాడు. ఎడ్యుకేషన్ సిస్టమ్ మాట్లాడంటే ముందు పేరెంట్ తెలుసుకోవాలి. ఇన్వెస్టిగేట్ అన్నది బుక్స్ కాదు, మనకు కావాల్సింది ప్రేమ, నైతిక వేదం. ఈ రెండాటిని పిల్లోడు తెచ్చేస్తే కనుక 10-15 సంవత్సరాల వరకు కుర్రోని జాగ్రత్తగా నువ్వు కాపాడుకుంటే కనుక మంచి విషయాలు చెప్పి స్కూల్లో చెప్పడానికి అవ్వదు. స్కూల్లో సబ్జెక్టులు చెప్తారు, ఎవరో 2-3 చెప్తారు. ఆ టైమింగ్స్ ప్రకారం వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు వాడికి కావాల్సింది అన్నీ పెట్టి జాగ్రత్తగా, వాడు మిస్టేక్ చేస్తాడు, అది మిస్టేక్ అని చెప్పాలి. అలాగని చెప్పి వాడు చేసి పని ఆపకూడదు. మనం ఆ పనిలో వాడు చేసి మిస్టేక్ని మనం పక్కన పెట్టాలి. సుప్రీంకోర్టు పార్లమెంట్ చట్టాలు చేసినప్పుడు, కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేసిన చట్టం మొత్తం అది క్యాన్సిల్ చేయదు. వాళ్ళు చేసిన మిస్టేక్ని క్యాన్సిల్ చేస్తుంది.